ఏమంటే సహజంగా భూమి మీదకి వచ్చిన మనందరం కూడా మన తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉంటాం. అవునా కదా చెప్పండి? నన్ను కన్నారు, నాకు జన్మనిచ్చారు, వాళ్ళ ఆస్తిలో భాగం ఇచ్చారు, కంటికి రెప్పలా కాపాడుతున్నారు, నేను వారికి ఏదోటి చెయ్యాలనే మనస్సు సహజంగా పిల్లలకు ఉంటుందా ఉండదు చెప్పండి? సోమరులైన పిల్లలకైతే ఉండదు, బుద్ధిహీనులైన పిల్లలకైతే ఉండదు. ఉంటుందా చెప్పండి? ఉండదు. ఎందుకని? తల్లిదండ్రుల విలువ తెలియలేదు కనుక. తల్లిదండ్రుల విలువ తెలిసిన వాడు పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుందండి. నలుగురు మెచ్చుకునేదిగా ఉంటుంది, నలుగురు సంస్కరించేదిగా ఉంటుంది. మరి పరలోకమందున్న దేవుడు మన తండ్రి అయితే మన తండ్రిని కూర్చున్న ఆలోచన ఏమైనా మనకుందో చెప్పండి? మా నాన్న పరలోకంలో ఉన్నారు, మేము భూమి మీద ఉన్నాము, మాకైతే నివాస స్థలం పరలోకమట. ఇప్పుడు పరలోకం మరలా మేము తిరిగి వెళ్ళాలంటే మేము ఎలా ఉండాలి, ఏం చేయాలి, మా పరిస్థితి ఏంటని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచిస్తున్నామా మీరు చెప్పండి?